రాధ అలాగే శ్యామ్ వాళ్ళిద్దరూ వేసిన ప్లాన్లో రాధ అయితే పొద్దున్న లెగిసి దీపం పెట్టి పూజ చేసి అందరికీ అయితే హారతి ఇస్తుంది. ఇక అందరూ కూడా రాధ హారతి కోసం అక్కడ అలా నిల్చొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రాధ అయితే పూజ చేసి హారతిని తీసుకుని వెళ్ళి ఇస్తుంది. అది చూసి శ్యామ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి రాధ ఈరోజు ఏదో స్పెషల్గా పూజ చేసినట్టుగా ఉన్నావు అని చెప్పి. అంటే అవునండి, భర్త ఆయుష్ పెరగాలంటే ఈ పూజ చేయాలంటే అందుకే చేశానని చెప్పి అంటుంది. అది విన్న రుక్మిణి అయితే అవునా, అలా అయితే నాకు చెప్తే నేను కూడా చేసేదాన్ని కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రాధ అయితే అలా మౌనంగా ఉంటుంది. ఇంకా రాధ ఎలా అంటూ ఉంటుంది, ఈరోజు పూజ చేసి ఉపవాసం ఉండాలండి, నేను ఉపవాసం ఉంటాను మీకోసం అని చెప్పి అంటుంది. అది విన్న శ్యామ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అవునా అయితే నీకోసం మీ అక్క రుక్మిణి కూడా ఉపవాసం ఉంటుందేమో ఒక్కసారి అడిగి చూడు అని చెప్పి శ్యామ్ అంటాడు. ఆ మాటలకు రుక్మిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న మధుర వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో రుక్మిణి అయితే ఏమీ అనకపోవడంతో, ఏంటి మీ అక్క ఉపవాసం ఉండదేమో, ఉపవాసం ఉండాలంటే మళ్ళీ భయం కదా అని చెప్పి శ్యామ్ అంటాడు. కానీ మధుర ఎలా అంటూ ఉంటుంది, రాధతో పాటు రుక్మిణి కూడా ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉంటుంది అంటుంది. ఆ మాటలకు రుక్మిణి షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.